నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా సంస్థ అధ్యక్షులుగా కండెపు వెంకట సూర్యనారాయణ ప్రమాణ స్వీకారం। అతిథులుగా హాజరైన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు। ఇంజనీరింగ్ విద్యార్థి సొంత నైపుణ్యంతో తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్ ను పరిశీలించి అభినందించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు। హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వంను తిప్పికొట్టండి। ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు। స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని గుండుగల్లో దివ్యాంగులకు సేవా కార్యక్రమం చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏఎంసీ చైర్మన్ పార్థసారథి। భీమడోలులో జరిగిన మాంటిసోరి విద్యా సంస్థల ఫ్రెషర్స్ డేలో పాల్గొన్న ఏలూరు జిల్లా ఏఎస్పీ, డీఎస్పీలు। ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా అధ్యక్షులుగా కండెపు వెంకట సూర్యనారాయణ ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు। నల్లజర్లోని స్టార్ గ్రాండ్ పరిణయ వేదికలో అత్యంత వేడుకగా జరిగింది। మానవతా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు। అతిథులుగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఏఎంసీ ఎద్దనపూడి బ్రహ్మరాజు, గోపాలపురం నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు వల్లూరు సత్యనారాయణ, మానవతా సంస్థ సీనియర్ నాయకులు సాగిరాజు జానకిరామరాజు, తాడేపల్లి మోహన్ రావు, అక్కిన నాగమణి తదితరులు పాల్గొన్నారు। మానవతా సంస్థ జిల్లా అధ్యక్షులుగా కండెపు వెంకట సూర్యనారాయణ, కార్యదర్శిగా భోగవల్లి వెంకట సుబ్బారావు, కోశాధికారిగా దుర్గా రాజేందర్ ప్రసాద్, ఉపాధ్యక్షులుగా వాసిపోయిన చంద్రయ్య, జాయింట్ సెక్రటరీగా కాకర్ల వినాయక, ఈసీ ఎడ్యుకేషన్గా ఆనాల ఆదినారాయణ, ఈసీ హెల్త్గా ఉన్నమట్ల లీలాలక్ష్మి, ఈసీ ఎమర్జెన్సీగా నెక్కలపూడి సురేష్, ఈసీ అవేర్నెస్గా బొమ్మ మోహనవీర రాఘవరాజరావులచే రామచంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు। వక్తలు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వటమే మానవతా సంస్థ లక్ష్యమన్నారు। కేవలం సేవా కార్యక్రమాలు కాక విద్యారంగంలో విద్యార్థులు ప్రోత్సహించడం కూడా చేస్తున్నట్లు తెలిపారు। దుఃఖం సమయంలో ఉన్నవారిని ఆదుకోవడం, వారి కన్నీటి చుక్కను ఆపడం తక్షణ కర్తవ్యంగా మానవతా హృదయంతో స్పందించి తోటి మానవుడిని ఆదుకోవడమే మానవ ధర్మమని, అదే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ధర్మమని పేర్కొన్నారు। భారతీయ భావజాలాన్ని మానవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం అంటే చాలా సంక్లిష్టమే. కానీ ఇలాంటి సందర్భంలో మానవత లాంటి ఒక సంస్థ ఒక ఏర్పాటు చేసుకుంది. రామచంద్రారెడ్డి గారు ఆ రోజున దాన్ని వ్యవస్థాపన చేసి
అలాంటి ఆలోచనకు ఒక రూపకల్పన చేసి ఈ రోజు వరకు కూడా ఇంత దిగ్విజయంగా సేవా కార్యక్రమం వెళ్ళడం అంటే ఇది ఒక రకంగా మానవ ధర్మాన్ని గుర్తు చేయడమే కాదు, భారతీయ జాతీయత భావాన్ని పెంపొందించడం కూడా అవుతుంది. ఇది ఒక శుభ పరిణామం. దీనికి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నన్ను కూడా ఒక సభ్యుడిగా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక సభ్యుడిగానే కాదు ఒక శాసన సభ్యుడిగా నేను ఏ రకంగా ఈ సంస్థకు సేవలు అందించగలను. నేను ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు వారు నన్ను స్థలం అడిగారు. వెంటనే 10-15 సెంట్లు స్థలం ఇస్తామని మాట ఇచ్చాం. ఇంక అవసరం అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఇచ్చైనా, అలాగే మిగతా మండలాల్లో కూడా మీకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడానికి నేను చేయగలుగుతాను. ఎందుకంటే ఈ రోజున మనుషుల మనస్తత్వాలు, భావజాలు చూస్తే చాలా భయం వేస్తుంది. పూర్వపు రోజుల్లో వస్తువులను వాడుకుంటూ ప్రజలను ప్రేమించేవారు, మనుషులు ప్రేమించేవారు. రివర్స్ అయ్యింది. వస్తువులు ప్రేమిస్తాం, వస్తువుల కోసం మనుషులు వాడుకుంటున్నాం. రివర్స్ అయిపోయింది. చాలా బాధాకరం. సో ఇలాంటి సందర్భాల్లో ఆ యొక్క సున్నిత మనస్తత్వాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. దీనికి ఒక ఆధ్యాత్మికత ఒక కోణం అనుకోండి. ఆధ్యాత్మికత భావాన్ని పెంపొందించగలిగితే ఆటోమేటిక్గా సున్నితత్వం కూడా వస్తుంటుంది. రెండవది, ఇక్కడ నేను ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు కూడా అనేక కార్యక్రమాలు మానవత వారు ముందుకొచ్చి, మొన్న ఈ మధ్యన వేళచింతలగూడెంలో అక్కడ ఇళ్ళు బాగా పాడైతే నేను వెళ్ళేలోపే మానవత వాళ్ళు నాకంటే ముందుండి వాళ్ళకి కావలసిన అన్ని సామాగ్రి కూడా రెడీ చేసి పెట్టారు. చాలా ఆనందం కలిగింది. నిజంగా భగవంతుడు అంటే ఏ రూపంలో ఉంటాడంటే మానవతా రూపంలో ఉంటాడు. ఎందుకంటే నాకు ఆపద వచ్చిందనుకోండి, అబ్బా భగవంతుడిలో వచ్చి నన్ను కాపాడాడయా, లేదా భగవంతుడిలో వచ్చి నాకు సాయం చేశాడు అని అంటే మానవత సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు ఒక భగవంతుడి లెక్కే. ఎందుకంటే ఏ మూల ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా నిజంగా భగవంతుడు వస్తే ఎలా చేస్తాడో ఆ మనుష్య రూపంలో మీరెళ్ళి సాయం చేస్తున్నారు. నేను ఈ ప్రజలకు ఏదో సేవ చేయాలి అని అనుకునేది నాకు మనసులో కలిగింది. ఇప్పుడు లయన్స్ క్లబ్లో జాయిన్ అయినప్పుడు అనిపించి జాయిన్ అయ్యాను. తర్వాత కొన్నాళ్ళ పాటు దాంట్లో లయన్స్ క్లబ్లో చాలా సర్వీస్ చేసాం. ఇప్పుడు ఈ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు కూడా నాకు తెలిసి అంతకుముందు లయన్స్ క్లబ్ సభ్యులే. లయన్స్ క్లబ్లోనే ఉండి ఈ లయన్స్ క్లబ్లో అదంతా కూడా దగ్గరగా 250 దేశాల్లో ఇప్పుడు అది ఉన్నప్పటికీ కూడా ఈ మనుషుల యొక్క అవసరాలని ఇక్కడ ఉన్నటువంటి పీపుల్కి దగ్గరయ్యే విధంగా సేవ చేయడం అనేది ఎలా అనేది ఆలోచించుండే ఈ మానవత అనేది ఆయన స్థాపించారు అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే అక్కడ లేని ఆనందం నేను ఇక్కడ ఇందులో చూస్తున్నాను. ఎందుకంటే సామాన్యులందరికీ కూడా దగ్గరయ్యింది. ఈ లయన్స్ క్లబ్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో, అలాగే సిటీస్ వరకే పరిమితం. పల్లెటూరులో కొంత పెట్టినప్పటికీ కూడా మేము ట్రై చేసాం, కానీ అది సర్వేలు అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే కొద్దిగా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది కాబట్టి అక్కడ నీడ్ అనేది ఎక్కువ ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం. ఇది సర్వీస్ మోడ్ పూర్తిగా 0% పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడా లేకుండా సర్వీస్ మాత్రమే చేయాలనే సంకల్పంతో పెద్దలు భావించారు. కాబట్టి దీనికి ఆ విధంగా రూపకల్పన చేసి ప్రజలకి ఏదైతే అవసరమో వాళ్ళు ఎంచుకున్న విధానం చాలా బాగా నచ్చింది. దానికి తగ్గట్టుగానే అందరూ పనిచేస్తున్నారు. అందులో సభ్యులైనంత వరకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మనం మానవత కుటుంబం అంటున్నాం కాబట్టి ఎవరికి కష్టం వచ్చినా మన వాళ్ళకి 600 కట్టి ఉన్న సభ్యుడు అయితే ఖచ్చితంగా టీమ్ ఆఫ్ పీపుల్ వెళ్ళి వాళ్ళు ఓదార్చాలి అనేది ఒకటి పెట్టినాం. ఇదేదో మధ్యలో గుర్తొచ్చి అర్ధరాత్రి ఎప్పుడు గుర్తొచ్చి చెప్పింది కాదు. మానవత పెట్టిన మొట్టమొదటి రోజుల్లోనే ఎక్కడ ఆపద ఉందో, ఎక్కడ విషాదం ఉందో అక్కడ వెన్ను తట్టి 10 కన్నీటి బొట్లు కార్చే వాళ్ళని ఒక్క కన్నీటి బొట్టైనా మనం ఆపాలి అనే స్లోగన్తో వచ్చింది మానవత. ఓదార్పు వల్ల దుఃఖం ఉపశమిస్తుందనే కాయిన్ కూడా మానవతది. ఆ దిశలోనే ఇప్పుడు ఆత్మీయ సహకారాన్ని పర్టికులర్గా తీసుకుంటున్నాం. ఒక శవమును తీసుకెళ్ళేటప్పుడు ఒక ఫార్మాలిటీస్ అన్నీ కూడా చేసేటప్పుడు ఫలాంది జరగలేదు తీసుకెళ్ళడానికనే ఎట్లా అనుకుంటారో, మానవత వాళ్ళు రాకుండా తీసుకెళ్ళొద్దు అనే రోజు వస్తే మీరు మనసు పెట్టిగా పని చేస్తే రాళ్ళు కదులుతాయి. ఢిల్లీ కాదు ప్రపంచం కూడా మానవత వైపు చూస్తుంది. ఆ దిశగా మానవత వెళ్తూ ఉంది. నిన్నటి వరకు జరిగిన మానవత వేరు, ఇప్పుడు మానవత రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంది. మానవత ఏంటి ప్రక్రియ అర్థం కాకుండా వెళ్ళిపోతుంది. ఈరోజు చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి మీ అందరికి కూడా. అయినా సరే
మానవతా కార్యక్రమానికి ఒక్క నిమిషమైనా వచ్చి వెళ్ళాలని చాలామంది ఫోన్ చేశారు. వారికి ధన్యవాదాలు. రాబోయే కార్యక్రమాలన్నీ కూడా నెక్స్ట్ మా మానవతా టీంలో మేము అనౌన్స్ చేసుకుంటాం. మరి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మాకు 30 మండలాల్లో ఇక్కడ టీం అంతా వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా చెప్పాం, పొద్దున్న వస్తే ఫోటో సెక్షన్ పెట్టాలనుకున్నాం, కానీ లేట్ అయిపోయింది. వారందరికీ నెక్స్ట్ ఫోటో సెక్షన్ ఉంటుంది, రెడ్డి గారితో ముఖాముఖి కూడా ఉంటుంది. అనేక కార్యక్రమాలు ఏమైనా మాట్లాడుకోవచ్చు, చక్కగా స్థిమితంగా వెళ్ళాలి. మరి ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇచ్చేసిన ముందు రాజీవ్ కృష్ణ గారు వచ్చారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారు వచ్చారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎద్దనపూడి బ్రహ్మరాజు గారు మాకు ఫస్ట్ నుంచి, నేను ఉన్నప్పటి నుంచి మెంబర్ అయిన నాకు. మరి ఈరోజు పదవిలో ఉన్నారని కాదండి, ఆయన ఎప్పుడు ఏ మీటింగ్ వచ్చినా మాకు ఎంతో కొంత హెల్ప్ చేసి సహాయం చేసిన బ్రహ్మరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నా టీం 9 మంది చక్కగా ఏ మండలంలో ఏ ఆపదలో ఉన్నా మీరు వాలాలి, అక్కడ ఉండాలని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ ఆపదలో ఉంటే అక్కడ మానవతా టీం ఉండాలి, ఇందులో సందేహం లేదు. మానవతా టీం చక్కగా పనిచేసిందని అన్ని జిల్లాలు చెప్పుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాలాతీతమైంది. అందుకే మీ అందరికీ పేరు పేరున ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, గణపవరం మండలం సరిపల్లి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు ఆకుల నారాయణ కుమారుడు ఆకుల లక్ష్మణ్ తన సొంత సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి ఓ వినూత్న ప్రయోగాన్ని విజయవంతంగా చేశారు. లక్ష్మణ్ 1 లక్ష రూపాయల వ్యయంతో పాత బైక్ను పూర్తిగా రీమోడల్ చేసి దానిని ఎలక్ట్రిక్ బైక్గా రూపాంతరం చెందించారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు, అదేవిధంగా ఫుల్ ఛార్జ్ చేసినప్పుడు సుమారు 120 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ మేరకు శుక్రవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు క్యాంప్ కార్యాలయం ఆవరణకు తీసుకొచ్చి ఎమ్మెల్యేకు చూపించారు. ఎమ్మెల్యే ధర్మరాజు స్వయంగా బైక్ను పరిశీలించి లక్ష్మణ్ను అభినందించారు. కూటమి ప్రభుత్వం అమలు చేయలేని అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత చేతులెత్తేసిందని, అరాకొరగా మాత్రమే పథకాలు అమలు చేస్తున్నట్లు వైసీపీ పార్టీ ఉంగుటూరు ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు విమర్శించారు. భీమడోలు వీసీ కన్వెన్షన్లో నిర్వహించిన ఉంగుటూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. వైసీపీ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందన్నారు. ప్రస్తుతం అరాకొరగా అమలు చేస్తున్న పథకాలు సైతం వైసీపీ పార్టీ పోరాటాల ఫలితమే అన్నారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లుబాటు కావడం లేదని, ఆయన ప్రజలకు మంచి చేద్దామని చెప్పినా కూడా సీఎం చంద్రబాబు వినే పరిస్థితి లేదని, దీంతో ఆయన సినిమాల వైపు వెళ్లిపోయారని వాసుబాబు అన్నారు. కూటమి ప్రభుత్వంపై వాసుబాబు ఘాటు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ భీమడోలు మండల అధ్యక్షులు రావిపాటి సత్య శ్రీనివాస్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాస్, ఎంపీపీ కనుమాల రామయ్య, జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, ఇంజటి నీలిమ జూనియర్, ఆర్టి శ్రీనివాస్, ముల్లగిరి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు వస్తాయి కదా, మోసం చేసిన మోసపోయారు కదా, ఆ మోసం చేసిన డబ్బులు వాళ్ళు తిరిగి ఇప్పించే బాధ్యత మనం తీసుకోవాలి. ఈరోజు ఈ మాత్రం రైతు భరోసా కొద్ది గొప్ప వచ్చినా, మొన్న ఇచ్చినటువంటి అమ్మఒడి డబ్బులు కొద్ది గొప్ప ఇచ్చినా, 4,000 పెన్షన్ ఇచ్చినా, అది మన పోరాట పట్టినే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరాల నుంచి ఆయన ఓటెక్కిన తర్వాతనే ఈ పథకాలన్నీ. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళాలంటే, ఇంటికి వెళ్ళాలంటే ఏదో చేయకపోతే అంటే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏదో అలా వచ్చే 5 పరిపాలనలో పూర్తిగా కార్యకర్త మీదే వేసి పరిపాలన చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంటికి బాండ్లు ఇచ్చారో ఆ బాండ్లు ఓపెన్ చేసి చూసుకుని, ఆ బాండ్ ప్రకారం సంవత్సరాలు వచ్చిన డబ్బులు చూసుకుని ఎంత చూసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి రావడం తగ్గడంలో గురించి మనం చూసుకోమనండి. చాలు, ఈ ప్రభుత్వం ఇచ్చిన మంచి ఏంటో, ఆ ప్రభుత్వం మంచి ఏంటో ప్రజలకి అర్థం. ఆయన ఇచ్చిన హామీలు చూసుకోమనండి. దానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భరోసా చూసుకోమనండి. ఆయన హామీలు సంతకాలు పెట్టాడు, భరోసా ఇచ్చాడు. కొన్ని మీటింగ్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఎన్ని ఇచ్చే బాధ్యత, ఇప్పించే బాధ్యత రాదని, ఇచ్చే బాధ్యత అవుతుంది, ఇప్పించే బాధ్యత రాదని. ఇప్పించలేక ఇవ్వలేక మళ్ళీ ఆయన శుభ్రంగా
అది సినిమాలు పాత రోజులు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇక్కడ ఆయన ఏదో పాపం ఎక్స్పెక్ట్ చేసి వచ్చుంటాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి మనం ఉండిపోతే మనకు ఏదో ఒక పదవి ఇచ్చేస్తారు, మనకు ఒక 50,000 కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చేస్తారు, మన అకౌంట్ పడిపోతే మన అకౌంట్ పడ్డాక మనం ఎక్కడ పోతే అక్కడ ఏ కొంత సర్టిఫికేట్ చేసి ప్రజలకు ఏ కొంత మంచి చేస్తారు. మంచిగా ఇచ్చుడు వచ్చాయి ఏదో తెలుసుకుని కొంచెం 6 నెలలు పోయాక కొంచెం ఆయనకి అర్థమయ్యి చక్కగా ఇప్పుడు మళ్ళీ హ్యాపీగా ఆయన సొంత కొనసాగడం జరుగుతాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి సంయుక్తంగా దివ్యాంగులకు వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం భీమడోలు మండలం గుండువల్లు గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో తమ తండ్రులు స్నేహితులైన బడేటి శ్రీహర్రావు, మామిళ్లపల్లి గంగరాజు పేరిట 60 మంది దివ్యాంగులకు సన్నబియ్యం, పండ్లను అందజేశారు. స్థానిక విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య దివ్యాంగుల అభివృద్ధికి శ్రీ విఘ్నేశ్వర సంస్థ దాతల సహకారంతో చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బడేటి పార్థసారథి కార్యక్రమం చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎర్రంశెట్టి సుమన్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు ఆర్నేపల్లి తిరుపతిరావు, భీమడోలు ఏఎంసీ చైర్మన్ శేషాపు గిరి, మాజీ ఎంపీపీ సిరిబత్తిన కొండబాబు, దాట్ల రామకృష్ణరాజు, సీతారామరాజు, పేరిచర్ల శ్యామలరాజు, గేదెల శ్రీను, గంగరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గుండుగోలు గ్రామంతో నాకు ఎక్కువ సంబంధం ఉంది. 6 సంవత్సరాల పాటు మరి మీ గ్రామంలోనే మరి చెరువులు, పొలం గట్లంతా, చెరువు గట్లంతా తిరిగా. ఆ రోజున నేను ఇలా రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యేగా గుండుగోలు వస్తానని చెప్పి ఈ రోజున ఊహించాను. మా నాన్నగారు అలాగే గంగరాజు గారు ఇద్దరు కూడా మరి ఒక ఇంట్లో అద్దెకుంటానికి వచ్చి మరి ప్రయాణ స్నేహితులుగా ఏదైతే ఉన్నారు, అలాగే ఈ రోజు కూడా నేను పుట్టినప్పటి కాడి నుంచి కూడా 1 సంవత్సరం శాస్త్రగారు పుట్టినా నేను పుట్టినా ఇవాళకి 58 సంవత్సరాలు కలిసిమెలిసి ఒక స్నేహితులుగా ఉన్నాం అనేది మీ అందరికీ చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను.
ఏ కల్మషం లేకుండా ఏదైనా చర్చ వచ్చినా మేము సర్దుకోవడం, ఒక మాట వాళ్ళంటే మేమంటాం మేమంటే అనేది. అలాగే ఇక్కడ ఉన్న చాలా మంది అక్కడ పుట్టి ఉన్నారు, నాగయ్య ఉన్నారు. ఇక్కడ ఎవరైతే మరి బాబాయ్ శేషులు వీళ్ళందరూ కూడా నాకు తల్లు నాలుగుగా చాలా మంది పేర్లు కూడా తెలుసు. అందరితో కూడా కలిసి ఇక్కడ ఉండి నేను 6 సంవత్సరాల తర్వాత నేను నా వ్యాపారం పరిమితి నేను వెళ్ళిపోవడం జరిగింది. ఏదైనా మళ్ళీ ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఏదైతే ఈ విఘ్నేశ్వర వికలాంగుల దివ్యాంగుల సేవా సమితి గారికి ఏదైతే చేస్తున్నారో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఇంతకింత వీళ్ళు చేసి ఈ సేవా సమితి యొక్క పేరు ప్రతిష్టలు, అలాగే గుండుగోలు గ్రామం యొక్క పేరు ప్రతిష్టలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. ఈరోజు ఈ స్నేహితుల దినోత్సవంలో మరి మన గ్రామవాసి, మన కుటుంబ సభ్యులైనటువంటి తమ్ముడు పార్థసారథి గారు ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి సందర్భంలో మరి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా చేసినటువంటి సోదరులు ఏలూరు శాసనసభ్యులు, నాకు అత్యంత ఆప్తులు శెట్టి గారు కానీ, ఉడా చైర్మన్ శివప్రసాద్ గారు కానీ, మిగతా సోదరులకు కానీ, లేదా మన కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ మరి చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. భీమడోలులో మాంటిసోరి విద్యాసంస్థల ఫ్రెషర్స్ డే వేడుకలు విద్యార్థుల ఆటపాటల మధ్య సందడిగా జరిగాయి. కాట్రగడ్డ ఫంక్షన్ హాల్లో మాంటిసోరి విద్యాసంస్థల అధినేత కర్రి ప్రేమ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ సూర్యచంద్రరావు, డిఎస్పీ శ్రవణ్ కుమార్, ఎస్ఐ సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పలు విభాగాల్లో విద్యార్థులకు ఏఎస్పీ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి కళాశాల అన్ని నేర్పుతుందని, ఈ సమయంలో చదువుపై దృష్టి సారించి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ రాగాల అశోక్, పెచ్చేటి కేసరి, ఇన్ఛార్జ్ పెనుమూడి బాలు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఎన్ఎస్ రాజు ఎలైట్లో నడింపల్లి సత్యనారాయణ రాజు దంపతులచే పురోహిత సభా మండపం నిర్మాణంకు భూమి పూజ, లక్ష్మీ గణపతి హోమం, ఏకవారు రుద్రాభిషేకం ఆదివారం నిర్వహించారు. సభా మండపం, గోశాల, స్మార్త పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దాతలు సహకరించి ఈ భవన నిర్మాణ విషయంలో సహకారం అందించాలని సంఘ పెద్దలు కోరారు. ఈ కార్యక్రమంలో మర్ల విశ్వనాథ శర్మ, ప్రయాగ కిషోర్, నుదురుమాడి శివకుమార్, వేమూరి రామం, కందుకూరి శివ, పల్లావజ్జుల రాజేష్, మండవల్లి రమణ, సోమాసి సూరిబాబు సంఘ సభ్యులు పాల్గొన్నారు. మన నడింపల్లి సత్యనారాయణ రాజు గారు ఏర్పాటు చేసి వారు ఇచ్చినటువంటి స్థలమయందు వారు ఉదారంగా మా పురోహిత సంఘానికి వారు ఉచితంగా ఇచ్చారు. ఈ రోజున లక్ష్మీ గణపతి హోమము మరియు వారి దంపతులచే ఏర్పాటు ఈ రోజున జరిపించడం అయింది. అలాగనే ఈ తెల్లారుజామున అంటే ఈ రోజే తెల్లారగట్ల 4 గంటలకి ఈ పురోహిత సంఘం తరఫున
భవన నిర్మాణానికి శంకుస్థాపన ఏర్పాటు చేశారు. అంచేత బ్రాహ్మణ పురోహితులందరూ కూడా ఇందులో పాల్గొని ఈ భవన నిర్మాణానికి మీ సహాయ సహకారాలు అందించి త్వరలో గృహప్రవేశం చేయడానికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ స్థలం ఇచ్చిన దాత నడింపల సత్యనారాయణ గారు కుటుంబ సభ్యులు 50 మంది కూడా ఆ పరమేశ్వరుడు లక్ష్మీ గణేశ సరస్వతితో వారికి వ్యాపారాభివృద్ధి కలిగి వారు ఇంకా అనేక దాన ధర్మాలు చేసి మంచి అభివృద్ధిలోకి రావాలని తాడేపల్లిగూడెం బ్రాహ్మణ పురోహిత సంఘం తరపున కోరుకుంటూ వారికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. వేదోఖిలం ధర్మమూలం. వైదిక ధర్మం అనేటువంటిది ఎక్కడైతే సుప్రతిష్ఠితం అవుతుందో అక్కడ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండి సకాలంలో వర్షాలు పడి అద్భుతమైనటువంటి ప్రగతి ఏర్పడుతుంది. అలా జరగాలి అంటే వేదఘోష నిత్యం కలకలలాడుతూ ఉండాలి. అందుకోసం ఒక స్థానం ఏర్పడాలి. ఇలా మన తాడేపల్లిగూడెంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పటిదాకా పండిత భవనం అనేటువంటిది లేదు. అది ఈ విషయంగా మన గౌరవాధ్యక్షులు మర్ల విశ్వనాథ శర్మ గారు ఆలోచించి సభ్యులందరం కూడా వారి అడుగు జాడల్లో నడిచి నడింపల్లి సత్యనారాయణరాజు గారు వారి దంపతులకి సంప్రదిస్తే వారు ఎంతో ఉదార హృదయంతో స్వచ్ఛందంగా వారే ముందుకు వచ్చి కాబట్టి మీరు మొత్తం స్థలం మీరు దీన్ని ఉపయోగించుకోండి, చక్కటి కార్యక్రమాలు చేయండి, దీంట్లో మేము కూడా మీకు సహకరిస్తాము అనేటువంటి ధర్మమునందు వారికి ఉన్నటువంటి అభిలాషని అనురక్తిని వారు ఈరోజు ప్రకటించారు. వారి దంపతుల చేత ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం ఈ కార్యక్రమాన్ని మర్ల విశ్వనాథ శర్మ గారి బ్రహ్మత్వంలో జరిపించుకున్నాము. ఇక్కడ భూమి పూజ చేసి ఇక్కడ జరిగేటువంటి ఉన్నతమైనటువంటి వైదికమైనటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా వారి చేత్తోనే అంకురార్పణ చేయించడం జరిగింది. మేము ఇక్కడికి తాడేపూడి వచ్చి 49 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయ్యింది. వీరందరి సహకారంతో మేము ఇక్కడ దినదినాభివృద్ధి అయ్యి అలాగే దీనికి మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆయన హస్తంతో దీన్ని కొద్దిగా డెవలప్మెంట్ జరగడం జరిగింది. అలాగే ఇక్కడ తాడేపూడి పెద్దల వారి సహకారాలతో మేము ఇలాగ భగవంతుడి దయ వల్ల దినదినాభివృద్ధి జరగడం జరిగింది. ఇలాంటి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా పురోహితుల సంఘం ఆ పిల్లలు దీని అభివృద్ధి చెందుతూ మంచి దినాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. భగవంతుడు ప్రార్థిస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం జనతా హాస్పిటల్ ఆవరణలో లయన్ జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు ప్రోత్సాహంతో అధ్యక్షులు లయన్ చిన్నం మణీంద్ర ఆధ్వర్యంలో నిడదవోలు శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ కంట్ ఆసుపత్రి వారిచే ఉచిత మెగా డయాబెటిక్ రెటినోపతి పరీక్ష క్యాంపు నిర్వహించారు. దీనికి గరికపాటి బాపయ్య శర్మ ఆర్థిక సహకారం అందించి ముఖ్య అతిథిగా శిబిరాన్ని ప్రారంభించారు. కార్యదర్శి లయన్ ఎల్ఐసి త్రిమూర్తులతో పలువురు మాట్లాడారు. ఈ క్యాంపులో 56 మంది టెస్టులు చేయించుకోగా 19 మందిని తదుపరి వైద్యం కొరకు నిడదవోలు లయన్ రాజేశ్వరి రామకృష్ణ కంటి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. లయన్స్ క్లబ్లో నూతనంగా చేరిన యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆలపాటి పవన్ కుమార్ని సభ్యులందరూ కూడా ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పీఎంజేఎఫ్ లయన్ మదన్ మోహన్ అగర్వాల్, లయన్ సన్నిధి సూర్యనారాయణ మూర్తి, డివిపి విశ్వేశ్వరరావు, చిక్కా వెంకటేశ్వరరావు, పడాల మహేశ్వరరావు పాల్గొన్నారు. రీజనల్ చైర్పర్సన్ లయన్ సుంకర శ్రీనివాస్ శిబిరానికి విచ్చేసి పర్యవేక్షించారు. తాడేపల్లి లయన్స్ క్లబ్ ఈరోజు ఒక అతి ముఖ్యమైన ఐ క్యాంప్ మనం కండక్ట్ చేస్తున్నాం. మరి జనతా డాక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వాళ్ళ ప్రెమిసెస్లో ప్రపంచవ్యాప్తంగా బాగా ఎక్కువ మంది బాధపడుతున్న ఈ షుగర్ లేక డయాబెటిక్ అనేది రకరకాల రూపాల్లో మనిషిలో ఉండే సెన్సిటివ్ ఆర్గాన్స్ని తినేస్తూ ఉంటుంది. నెగ్లెక్ట్ చేస్తే ఆ సెన్సిటివ్ ఆర్గాన్స్ని తినేసే ఆ షుగర్ వ్యాధి ఐకి కూడా ఎఫెక్ట్ అయితే దాన్ని డయాబెటిక్ రెటినోపతి అని అంటారు. కన్ను శరీరంలో చాలా ముఖ్యమైనది. కన్ను ఉంటే ప్రపంచం ఉంది ఎవరికైనా. కన్ను లేకపోతే ప్రపంచం లేవా నమ్మడు. ఆకాశం ఉంది, సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు అంటే కన్ను లేనివాడికి ఎన్ని చెప్పినా ఒకటే. అంటే కన్ను ఉన్నవాడికి ప్రపంచం ఉంటుంది, కన్ను లేనివాడికి ప్రపంచం లేదు. అందువల్ల లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ముఖ్యంగా అంధత్వ నివారణ దాని మీద ఫోకస్ చేయమని మనందరికీ ఇవ్వడం. ఆ డైరెక్షన్లో భాగంగా తాడేపల్లి లయన్స్ క్లబ్ చాలా సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి నెల మరి నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణ హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో ఇక్కడ మనం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతి అనేది షుగర్ ముదిరిపోతే, కన్ను పాడైపోతే, బ్లైండ్నెస్ వస్తే ఒకప్పుడు ఎందుకో గుడ్డివాడు అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎందుకో గుడ్డివాడు అయిపోలే. బికాజ్ రెటినా పాడైపోయింది షుగర్ వల్ల అని వాళ్ళు కనిపెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని మనం నివారించుకోవడం కోసం మనం ఇవాళ ఒక క్యాంప్ పెట్టాం. మొట్టమొదటి ప్రాధాన్య కార్యక్రమమైన సేవా కార్యక్రమం అయినటువంటి అంధత్వ నివారణ అనేటువంటి విషయాన్ని తీసుకుని తాడేపల్లి లయన్స్ క్లబ్ 61 సంవత్సరాలుగా ఈ అంధత్వ నివారణలో కృషి చేస్తుంది. మరి ఈనాడు ప్రత్యేకమైనటువంటి క్యాంప్ ఇది. డయాబెటిక్ రెటినోపతి, షుగర్ వ్యాధి వలన కంటి నరాలు దెబ్బతిని గుడ్డితనం వస్తుంది.
దాన్ని నివారించడం కోసం ముందు జాగ్రత్తగా ఇది చేయించుకోవాల్సిన ప్రతి పౌరుడు కూడా సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. మరి ఈ కార్యక్రమాన్ని మా అధ్యక్షులు మణేంద్ర గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి బాపే శర్మ గారు బాసటగా నిలబడి కార్యక్రమం నిర్వహించడానికి ప్రోత్సాహాన్ని అందించి మరి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యథావిధిగా రేపు 17వ తారీఖు కళ్ళ క్యాంప్ మామూలుగా జరుగుతుంది. కళ్ళజోళ్ళు, కంటి ఆపరేషన్ల కార్యక్రమం మాత్రం 3వ ఆదివారం నాడు 17వ తారీఖు జరుగుతుంది. ఈనాటి కార్యక్రమం మాత్రం ఓన్లీ డయాబెటిక్ రెటినోపతి, కంటి నరాలు పటుత్వం ఎలా ఉందని తెలుసుకోవడానికి ఈ స్క్రీనింగ్ క్యాంప్ జరుగుతుంది. ఇవాళ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనతా హాస్పిటల్లో డయాబెటిక్ రెటినోపతి క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారండి. డయాబెటిక్స్ ద్వారా ఐకేన్ ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి చెక్ చేయడం అనేది ఇలాంటిది ఇవాళ జరుగుతుంది. ఇవాళ దీన్ని స్పాన్సర్ చేసి మాకు చీఫ్ గెస్ట్గా వచ్చిన బాబాయ్ శర్మ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ నా టెన్యూర్లో ఇదే ఫస్ట్ టైం జరగడం అండి ఇది. సో అందరూ వచ్చి ఇంకెవరైనా కావాలన్నా వచ్చి ఇవాళ టెస్ట్ చేయించుకుని ఐకేన్ ఎఫెక్ట్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఐకేన్ ఎఫెక్ట్ అవుతుందేమో ఒకసారి చెక్ చేయించుకోవడం అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్ని అవయవాల్లోకెల్లా కళ్ళు ప్రధానమైనవి. అలాంటి కళ్ళకి షుగర్ వ్యాధి వల్ల కళ్ళలో ఉండే చిన్న చిన్న నరాలు దెబ్బతిని కంటి చూపు కూడా పోతుంది. దానికోసం లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం సర్వీస్ క్యాంపులో భాగంగా ఈరోజు రెటినోపతి క్యాంపు ఇక్కడ జనతా హాస్పిటల్ నందు నిర్వహించడం జరుగుతున్నది. ఈ రెటినోపతి క్యాంపు మనం ఎక్కడన్నా బయట హాస్పిటల్లోకి వెళ్ళి చేయించుకుంటే వేల కొలది ఖర్చుతోటి చాలా టైం, ఒక రోజు వెళ్తే పొద్దున వెళ్తే సాయంత్రం దాకా కూడా టైం కూడా తీసుకుంటుంది. ఇక్కడ ఫ్రీగా లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం వారు ఈరోజు ఇక్కడ లైన్ రాజేశ్వరి రామకృష్ణ లైన్ నేత్ర వైద్యశాల నిడదోలు వారిచే ఈ క్యాంపు ఫ్రీగా నిర్వహిస్తున్నారు. కూడా వినియోగించుకోవాల్సిందిగా. అలాగే రాబోయే రోజుల్లో కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం ఇలాంటి క్యాంపులు మరెన్నో చేస్తూ ఉంటాం. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా తొలి విడతగా రైతుల ఖాతాల్లో ఆర్థిక సహాయం చేసినందుకు పెంటపాడు మండలం కస్బా పెంటపాడులో సర్పంచ్ ఆధ్వర్యంలో రైతులు చంద్రబాబు చిత్రపటానికి ధాన్యాభిషేకం చేశారు. గ్రామ సర్పంచ్, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు పీతల సత్యనారాయణ, ఉప సర్పంచ్ పంతం శివరామకృష్ణ, ఎంపీటీసీ పొట్ల ఏడుకొండలు, ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, జనసేన నాయకులు నరాల్శెట్టి సంతోష్, మాజీ ఎంపీటీసీ మల్లెల ప్రసాద్, గ్రామ పెద్దల మల్లెలు వెంకటస్వామి, చోటకూరి వెంకటేశులు, ఏఈఓ వాకల సత్యనారాయణ, గ్రామ రైతులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ప్రతిపాడు కార్యక్రమం మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రతిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చెరుకూరి జగత్ సోమశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రతిపాడు గ్రామంలో చంద్రన్న కాలనీలో పరిసరాలు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మజ్జి అప్పారావు, ప్రతిపాడు గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ మట్టా రాంబాబు, వీర్ల గోవిందరాజు, తాడిపర్తి రమణ, గిద్దా శ్రీను, వేమల సత్యబాబు, వీణాల ఈశ్వర్రావు, తుమ్మగంటి రాంబాబు, తోట శంకర్, కూచిపూడి సతీష్, చదలవాడ శ్రీకాంత్, పైలమ్మ యూత్ సభ్యులు, సత్యమేవ జైతే యూత్ సభ్యులు, చింతలంక యూత్ సభ్యులు, వన్ టీమ్ వన్ విజన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పుస్తక పంపిణీ డిపో నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో గల అన్ని మండలాలకు పుస్తకాలను సప్లై చేస్తున్నారు. మొత్తం 48 మండలాలకు 12,03,428 లక్షల పుస్తకాలను మండల కేంద్రాలకు ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో బస్సుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ప్రతిరోజు బస్సుకు 3 మండలాల చొప్పున మండల కేంద్రాలకు పుస్తకాలను చేరవేస్తున్నారు. పుస్తక పంపిణీ కార్యక్రమంలో గవర్నమెంట్ బుక్స్ మేనేజర్ పివి సుధాకర్, ఏపీఎస్ఆర్టీసీ సూపర్వైజర్ డివిజే కుమార్, హమాలీలు, ఆర్టీసీ బస్ డ్రైవర్లు పాల్గొన్నారు. బ్రహ్మానందరెడ్డి కూరగాయల మార్కెట్లో ఆదివారం మార్కెట్ కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఉల్లిపాయలు 3 కేజీలు 100 రూపాయలు, పచ్చిమిర్చి కేజీ 50 రూపాయలు, టమాటా కేజీ 40 రూపాయలు, వంకాయలు కేజీ 50 రూపాయలు ఉన్నాయి. వర్షాకాలం కారణంగా కూరగాయల రేట్లు కొద్దిగా పెరిగాయని వ్యాపారులు పేర్కొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.